సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునేందుకు నగరం విడిచి పల్లెబాటు పట్టారు ప్రజలు. పండుగకి ఏపీకి వెళ్లే జనంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ట్రైన్లో ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఏపీకి వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అటు ప్రయాణికులకు, ఇటు నగరవాసులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, బస్సు నడిపే డ్రైవర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్ అందిస్తారు. అటు బస్సులలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, రైళ్లలో అందరూ కూడా ఒకే బాట, ఒకే మాట. సంక్రాంతికి పల్లెటూళ్ళకి వెళ్తున్నాం, సంక్రాంతికి సొంతూళ్ళకి వెళ్తున్నామని. ప్రస్తుతం మనం కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఉన్నాం. ఈ ప్రయాణికులతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనతో పాటు ఈ ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేస్తున్న ప్రయాణికులతో కూడా మాట్లాడిద్దాం. అసలు వాళ్ళు సంక్రాంతికి ఎలా వెళ్తున్నారు, అంటే ఎన్ని ఆశలతో వెళ్తున్నారు, వాళ్ళు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్న విషయం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అన్న, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ హైదరాబాద్లో ఏం చేస్తుంటారు? నేను సిఎస్ ఫైనల్ చదువుతున్నా బ్రో. మాది తెనాలి. నా పేరు శ్రావణ్. యా, పండగకి ఊరు వెళ్తున్నాం. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు బ్రో? లాస్ట్ టైం ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, 3-4 months అయింది. అంటే గ్యాప్ తర్వాత వెళ్తున్నారు కాబట్టి మీ ముఖంలోనే కనిపిస్తుంది పండగకి ఇంటికి వెళ్ళడం. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? ఈ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఫ్యామిలీ ఉంటుంది, కొంచెం పండగ అనగానే కొంచెం ఉంటుంది, కొంచెం ఫ్రెండ్స్ కలవటం, అందరూ కొంచెం ఫన్ ఎంజాయ్మెంట్ అంతా బాగుంటుంది. అంటే పండుగ అంటే ఒక ఎమోషన్, పండుగ అంటే ఒక సంస్కృతి. వీళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి అడుగుదాం. ఇక్కడ కూడా ఒక మేడం ఉన్నారు. హాయ్ మేడం. మేడం, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ హైదరాబాద్లో మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మామూలుగా ఇంకా మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ అనమాట ఇది. సో అందుకే వెళ్తున్నాం తెనాలి. ఓకే. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మేడం మీరు ఇంటికి? దసరాకు వెళ్ళాను. దసరా అంటే గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, అదే మేడం, అంటే గ్యాప్ తర్వాత వెళ్తున్నారు కాబట్టి ఆ ఆనందం మీ ఫేస్లో కనిపిస్తుంది. ఎవరెవరు ఉంటారు ఇంటి దగ్గర? మా అమ్మ, నాన్న, మా మా నాన్నమ్మ, మా బాబాయ్, పిన్ని, తమ్ముళ్ళు ఉంటారు. మా అమ్మమ్మ, తాతయ్య అందరినీ కలవటానికి వెళ్తున్నాం. మామూలుగా టెంపుల్కి వెళ్తాము, ఇంట్లో పిండి వంటలు చేస్తారు. ఈవినింగ్ బయట తిరగడానికి తెనాల్లో కొంచెం అరేంజ్మెంట్స్ అవి బాగుంటాయి చూడటానికి. సో అట్లా సరదాగా బయటకు వెళ్ళి తిరిగేసి వస్తాం. నార్మల్ టైంలో హైదరాబాద్లో ఉంటారు, పండుగకి ఇంటికి వెళ్తారు కదా, పల్లెటూరుకి వెళ్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? అంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుందా మనకు? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇక్కడ మనకి కొంచెం బాగా ఫాస్ట్ కార్పొరేట్ కల్చర్, లైక్ వర్క్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. బట్ అక్కడ కొంచెం చిల్డ్ బ్యాక్గా ఆర్ మన సంస్కృతి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అలా ఉంటుంది. అంతే. ఒక్కసారి పండుగకి వెళ్ళేస్తే మనం మొత్తం ఎనర్జీని అంతా రిగైన్ చేసుకొని మళ్ళీ కావాల్సినంత తర్వాత కావాల్సినంత ఉంటుంది ఎనర్జీ. అవునండి, అలా వెకేషన్లో వచ్చి ఎలా వెళ్తామో బయటకి కానీ ఎక్కడైనా అలానే అనిపిస్తుంటుంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలందరూ కూడా అటు ఆంధ్రాకి వెళ్తున్నారు. అయితే వీళ్ళందరినీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు చేరువేయడంలో డ్రైవర్ అన్నల పాత్ర కీలకంగా ఉంటుంది. మనం కూడా ప్రస్తుతం ఒక డ్రైవర్ అన్నతో ఉన్నాం. అన్న, ఈ అందరి పండుగ కోసం వెళ్ళే ఆనందాన్ని ఆశతోటి వెళ్తుంటారు. వాళ్ళందరినీ కూడా హ్యాపీగా చేర్చే బాధ్యత మీ పైన ఉంటుంది. ఈసారి ఎలా ఉందన్న? రద్దు కానివ్వండి, మీ గిరాకీ కానీ ఎలా ఉంది? ఈసారి ప్రస్తుతానికి ఈ ఇయర్ బాగా నడుస్తుంది. మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి ట్రాఫిక్ లేకుండా ఈజీగా ఫ్లో అవటానికి చేస్తున్నారు. అందరూ మా ఓనర్లు అందరూ కూడా అంతా నిదానంగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఏమి టెన్షన్ తీసుకోవద్దన్నారు. దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా అంత నీట్గా పంపిస్తున్నారు. అది అంటే సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, మీ స్పీడ్ లిమిట్స్ అన్నీ ఫాలో అవుతున్నారా? అన్ని కంపెనీ రూల్ ప్రకారం 80 లాక్ ఉంది, 80 మీద వెళ్ళిపోతాం. అది ఇంకోటి అన్న, అంటే మేము అందరం వెళ్ళేది కూడా పండుగకి వెళ్తుంటాం, అందరూ కూడా పండుగ హ్యాపీగా చేసుకుంటాం. కానీ మీరు యాజ్ ఏ డ్రైవర్గా మీ పండుగ ఎలా ఉంటుంది? మీరు ఆ రోజు కూడా ఇట్లానే ట్రావెల్ చేసుకుంటా డ్రైవింగ్ డ్యూటీ చేస్తారా? మీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మాకు పండగ ఏముంటుంది, వీళ్ళది పండగే మా పండగ. అది జనాలు మే డిపెండ్ అయ్యి మేము తీసుకెళ్ళి ఇంకా పండగ, మేము లేకపోతే ఇంకా అది. అది మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ గుంటూరు. అది అంటే ఈసారి పండుగకు చాలా బాగుంది. అంటే ఈ జనాలు పెట్టుకున్న ఆశను, వాళ్ళ ఆనందాన్ని అక్కడ వాళ్ళ ఊర్లకు చేరవేసే బాధ్యత మాది కాబట్టి అటు మా యాజమాన్యం, అదేవిధంగా ప్రభుత్వం చెప్పినట్టు 80 స్పీడ్ లిమిట్, ఈ స్పీడ్ లిమిట్లోనే వెళ్తాం. అదేవిధంగా
ప్రయాణికులందరూ కూడా సేఫ్టీ మెజర్ చెప్పినామన్నట్టు కూడా ఈ డ్రైవర్ అని అయితే చెప్తున్నారు. అందరూ కూడా పండగను హ్యాపీగా సంతోషంగా చెప్పాలంటూ కూడా అటు ప్రయాణికులు ఇటు డ్రైవర్ అందరూ కూడా కోరుకుంటున్న నేపథ్యంలో బిగ్ టీవీ కూడా స్పెషల్గా ఆ పండగకు ఆంధ్రాకి వెళ్తున్న బస్సులోనే కొంచెం మేర ప్రయాణం చేస్తూ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శివతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.